రన్ ద సిస్టమ్. ఇక్కడ నేనేమి ఎస్ సార్. బాబు స్పెసిఫిక్ 2 అని ఇచ్చుకో ఇక్కడ. ఎస్ సార్. ఆ నవీన్ అన్నవాడి పేరు తీసిపడే, ఎందుకు మనకి ఇదంతా తీసేయచ్చు. అది తీస్తే మళ్ళీ ఫైల్ అందులో సేవ్ అవుతుంది కదా క్విక్ యాక్సెస్లో, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా సార్. అవునా, చూడ అసలు మామూలుగా అది నేను అనుకునేది ఏంటంటే ఈ ఎక్స్ఆర్డి డేటా అని వచ్చేసి వీకేఎం అని వచ్చేసి ఈ నవీన్ అన్నవాడి పేరు తీసేసి ఈ పేరు పెట్టుకో. ఉండాలి సార్, అది ఆ పేరు ఉండాలి సార్. ఉండాలి ఎక్స్ఆర్డి డేటా వీకేఎం అన్నది ఉండాలి. అందుకనే ఇందాక ఇన్వాల్యూషన్ వచ్చింది కదా మనకి. పెడేషన్ సార్ నా పేరు. ఇప్పుడు స్పెసిమెన్ 1 దగ్గర 2 పెట్టుకో. స్పెసిమెన్ 1 దగ్గర 2 పెట్టుకో. ఇక్కడ చూడు స్పెసిమెన్ 1 కూడా ఉంది. అక్కడ మార్చి లేకపోతే వదిలే చూద్దాం. ఇప్పుడు మధ్యలో పెట్టాం, మరి మనం ఏం చేస్తుందని చూద్దాం. ఏమ్మా ఇది సేమ్ ప్రాసెస్ పారామీటర్స్ సార్, ఏం మార్చాం. స్టార్ట్ యాంగిల్ 50 డిగ్రీ, ఎండ్ యాంగిల్ 80 డిగ్రీ, స్టెప్ సైజ్ ఇది. రన్ ఓకే అయింది. మనం ఆ పేరు కొట్టలేదు, ఇలా వచ్చింది కదా. ఎస్ సార్. ఇప్పుడు ఇంకో దీన్ని చూడండి, స్పెసిమెన్ ఇది ఇలా ఉంది కదా. ఎస్ సార్. దీన్ని మనం క్లోజ్ చేసి టైం ఉన్నది, ఇంకా అవునండి. ఎస్ సార్. అప్పుడు ఎందుకంటే మళ్ళీ ఇలా రాకుండా ఉంటుంది అన్నమాట. ఎస్ సార్. ఇక్కడ ఇంటూ వస్తుంది, ఇదిగోండి. ఎస్ సార్. ఇంటూ పట్టేసుకుంటే 1 ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. స్పెసిమెన్ 2 కొత్త వచ్చి ఫస్ట్ తీసుకోవడం. ఇది చాలు ఇంకా అయిపోయింది. అర్థమైందా మీకు?